ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరము. ఈ భాగవత రత్నాకరము యొక్క మహత్యమును తెలియజేయచ్చు ఉన్నారు. భగవన్మతిరనపేక్ష సుహృదో దినేషు సానుకంపోయః బహుధా బోధనా చతురో వక్త సమ్మానితో మునిభిః. మనస్సు సదా భగవంతుని యందు లగ్నమయ్యుండు వాడును, ఏ వస్తువును అపేక్షించని వాడును, సర్వులకు మిత్రుడును, దీనుల ఎడల దయగలవాడును, పెక్కు యుక్తులచే తత్వమును బోధించుట యందు నేర్పరియువగు వక్తను మునులు సన్మానము చేయుదురు. ఎవరయ్యా ఎక్కడ? మునులు అంటే మననశీలురు అని. నిరంతరము భగవంతుణ్ణి స్మరించేవాళ్ళు, ఇంద్రియములు మొత్తం కూడా తన కంట్రోల్లో ఉన్నవాడెవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ మునులు. ఇంద్రియాలు మొత్తం తన స్వాధీనంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళే ఇక్కడ మునులు. నిరంతరము భగవంతుని గురించి మననం చేసేవాళ్ళే, భగవంతుని యొక్క నీడలో భగవంతుని యొక్క భావనలో జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ మునులు అంటే. అయితే అటువంటి మునులు సన్మానము చేస్తారు అని ఎవరిని చేస్తారు? మనస్సు నిరంతరము సదా భగవంతుని యందు లగ్నమయ్యుండువాడును. అంటే ఇక్కడ మన దేశములో మనకి ఏ విధంగా కనపడుతూ ఉంటుంది అంటే, మనకి బహిర్గతంగా మనం ఈ శరీరానికి సంబంధించిన అలంకారాలు, ఒక గుడిలోకి పోతూ ఉన్నాము అంటే ఈ శరీరాన్ని స్నానం చేయించి ఈ శరీరానికి సంబంధించిన అలంకారాలు, టెంకాయలు, పువ్వులు, పునస్కారాలు, ఇంకా కడ్డీలు అనేక రకాలుగా భగవంతునికి తీసుకొని మనం ఈ బహిర్గతానికి సంబంధించిన పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాదులు ఏవైతే ఉండయో వీటిని మనం చేస్తూ ఉంటాము. అయ్యే ఇక్కడ భగవంతుని పూజలు అంటే. అసలు వాస్తవికంగా భగవంతుని యొక్క పూజలు ఈ బహిర్గతానికి సంబంధించినవి ఎందుకు మనకి ఏర్పాటు చేశారు మన పూర్వీకులు, పెద్దలు, ఋషులు అంటే, ఈ అంతర్గతంగా ఉండే మనస్సు అనేది ఒక్కసారిగా మనస్సు భగవంతుని మీద నిలవదు కాబట్టి. నిరంతరము భగవంతుని యందే మనస్సు నిలపాలి, భగవంతుని యందే మనస్సు అనేది సదా ఉండాలి అని అంటే అనేకత్వంతో కూడుకున్న మనస్సు అయితే మనస్సు కాబట్టి, ఈ ప్రపంచం అనేకత్వంతో కూడుకున్న దానితో అలవాటైన మనస్సు ఒక్కసారిగా భగవంతుని మీద మనస్సు నిలబెట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదది. అందువల్ల మనకేం చేశారు అంటే పెద్దలు నిరంతరం ఏదో ఒకటి బహిర్గతంగానైనా భగవంతుని గురించి పూజ కానీ, భగవంతుని గురించి తపించటం కానీ, భగవంతుని గురించి ప్రార్థన చేయటం కానీ, భగవంతుని యొక్క గుడిలోకి పోయి శుచిగా ఉండి భగవంతుణ్ణి నమస్కరించి ఒక టెంకాయ కొట్టి ప్రార్థించుకో, ఇట్లా కొన్ని పనులు, కొన్ని కర్మలు ఏవైతే ఉండయో అవి భగవంతుని పేరుతోటి కానీ మనం చెయ్యగలిగినట్టయితే తప్పనిసరిగా కొంతకాలం అటువంటి ప్రయాణం మనం చేస్తే మనస్సు అనేది నిలకడ చెందేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే అది విచ్చలవిడిగా ప్రపంచం వైపు వెళ్ళేదానికి ఆగిపోయి ఈ భగవంతుని యొక్క క్రియలతోటి ఆ ప్రపంచం మీదకి వెళ్ళిపోయే మనస్సు నిలకడగలిగేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అప్పుడు అటువంటి స్థితి మనకి తయారైన తర్వాత
అప్పుడు మనస్సుని భగవంతుని యందు లగ్నము చేయటం వీలవుద్ది. ఆ విధంగా ఎవరి యందు ఈ మునులు సన్మానం ఎవరిని చేస్తారయ్యా అంటే మనస్సుని సదా భగవంతుని యందు లగ్నమై ఉండువాడును. భగవంతుని యందు మనస్సు లగ్నము చేయటము అంటే ఏ సంకల్పమైతే కదులుతూ ఉన్నదో సంకల్పానికి ముందు ఉన్నవాడు భగవంతుడు యొక్క సాక్షి మాత్రంగా చూసే యొక్క స్వరూపం. అప్పుడు ఈ మనస్సును నిరంతరము కానీ ఎవరైనా చూడగలుగుతూ ఉన్నారు అంటే ఆ సాక్షిరూపుడే వాడైనాడే చూడగలుగుతాడు. ఎప్పుడైతే మనస్సును నిరంతరము కానీ చూడగలిగితే మనస్సు తన దగ్గర నుంచే వచ్చి తనలోనే విలీనమైపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుంది? తన స్వరూపమే మనస్సు అయి ఉంటుంది. ఇకప్పుడు మనస్సు విచ్చలవిడిగా ఇంద్రియాదులతోటి ఈ ప్రపంచం మీదకు పోయేదానికి ఎలాంటి దానికి శక్తి అంటూ ఉండనే ఉండదు. అప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుందంటే నిరంతరము కూడా ఆ భగవంతుని యందే ఉండి ఆ భగవంతుని చుట్టే తిరుగుతూ ఇక దాని ఇష్టానుసారంగా ఈ ఇంద్రియాలతో ఓడుకొని బయట ప్రపంచం మీదకి పోకుండా అప్పుడు ఎప్పుడైతే నిరంతరం అక్కడే ఆ స్థానంలోనే వచ్చి స్థానంలోనే విలీనమైపోతూ ఉంటుందో అక్కడికక్కడే అప్పుడు మనకు మనస్సు అనేది భగవంతుని యందు స్థిరంగా ఉన్నట్లు. అటువంటి స్థితి కలిగిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ భక్తులు, భగవంతుని యొక్క భక్తులు. వాళ్ళకే ఇక్కడ మనస్సు అనేది స్థిరంగా ఉండటం అనేది జరుగుద్ది. అటువంటి భక్తులకి ఇంకా సర్వులకు మిత్రుడును దీనుల ఎడల దయగలవాడును. అంటే అందరితోటి శత్రుత్వం అంటూ లేకుండా మనకి మిత్రత్వం అనేది కావాలి. మరి శత్రుత్వం అనేది ఎందుకు మనకు తయారవుద్ది? అహంకారముతోటి ఆడువేరు ఈడువేరు అనే విధానం ఏదైతే ఉన్నదో భావన మనలో, అటువంటి భావనతో కూడుకొని మనకు నచ్చినదే నచ్చినట్లుగానే ఆడు ఉండగలిగితే వాడు మనకు మిత్రుడుగా ఉంటాడు. మనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మన భావనలకి వాడు శత్రువుగా తయారవుతాడు లోకములో. అయినా శత్రువునందు కానీ మిత్రుడు యందు కానీ సమభావంతో ఉండగలిగిన వాడెవడైతే ఉన్నాడో వాడు ఎక్కడ ఉన్నతమైన వాడు అని మనకు చెబుతూ ఉన్నారు. మరి ఎట్లా ఉంటారయ్యా? శత్రువును చూడటంతో ఆడితోటి తలపడ్డ యొక్క విషయాలు కానీ ఆడితోటి వచ్చే విరోధం కానీ మనకి వెంటనే మనస్సుకొచ్చి ఆడిని చూడటంతో మనకి కళ్ళు ఎర్రబడి చెమచెమలాడిపోతుంది మన శరీరం. మరి ఏ విధంగా వాడిని సమంగా చూడాలి అని అంటే తప్పనిసరిగా మన ఈ శరీరములో భగవంతుడు ఉండి జీవరూపకములో ఏ విధంగా మన శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో ఆ శరీరములో కూడా శత్రువు శరీరములో కూడా భగవంతుడే జీవరూపకంగా ఉన్నాడు. అందువల్ల ఆ జీవరూపకంగా ఉన్న భగవంతుణ్ణి కానీ మనం చూడగలిగినట్లయితే మనకక్కడ వాడి మీద ద్వేషం అనేది లేకుండా పోతుందన్నమాట. శత్రుత్వం అనేది లేకుండా పోతుంది. అప్పుడు సమస్థితి అనేది మనకు తయారవుద్ది. అప్పుడు వాడి మీద కోపతాపాలు కానీ కక్షలు సాధింపులు కానీ మన ఆలోచనకంటూ రానే రావు. ఆ విధంగా శత్రువునందు మిత్రుని యందు అటువంటి యొక్క సమభావనతోటి కూడుకున్న ఏ విధానమైతే ఉన్నదో ఆ విధానమే ఇక్కడ వాస్తవమైన భక్తుడి యొక్క లక్షణము. ఆ విధంగా ఉండేవాడిని ఇక్కడ మనకి ఆ మునులు సన్మానం చేస్తారు అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట. ఇంకా దీనుల ఎడల దయగలవాడును. ఇక్కడ దీనులు అంటే మనకే ఈ మానవలోకములో కానీ లేకపోతే ఇంకా ఈ జంతుజాలం అనే అనేక రకాల ఈ జీవరాశులు కానీ వీటన్నింటి యందు కూడా దయ అంటే నాకు ఉన్నది నేను వీటికి పెడుతూ ఉన్నాను, నేను వీడికి
సాకారం చేస్తూ ఉన్నాను, నేను ఆదుకుంటూ ఉన్నాను అని అనుకునేది కాదు దయ అంటే. దయ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాడు పేదవాడైనప్పటికీ, ఆడు ఉన్నవాడైనప్పటికీ, ఈ ఉన్నాడని ఈ ఉన్నవాడు అని వాడి మీద అధికమైన ప్రేమ అభిమానాలు ఉన్నవి అనే ఒక ప్రత్యేకత అనేది మన హృదయంలో లేకుండా, ఈడు లేనివాడు అని ఆ లేనివాడికి సంబంధించిన తక్కువ భావనతోటి కదిలే భావన ఏదైతే ఉన్నదో ఆ భావన అనేది లేకుండా ఉండే యొక్క స్వాభావికము ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన దయ. అటువంటి దయగలవాడిని ఇటువంటి మునులు సన్మానము చేస్తారు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అట్లానే ఇంకా పెక్కు యుక్తుల చేత, అంటే అనేక రకాలైన ఉపాయములతోటి ఈ తత్వమును బోధించుటయందు నేర్పరియగువాడు. ఏ తత్వము? భగవంతుని యొక్క తత్వము. భగవంతుని యొక్క తత్వము అనేక రకాల యుక్తులు, అంటే అనేక రకాల ఉపమానములతోటి, అనేక రకాల అర్థమయ్యే రీతిలో, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి బోధనా విధానము అర్థమయ్యే పద్ధతిలో బోధించే విధానం ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలో బోధించేదే నేర్పరి. అటువంటి నేర్పరి ఎగు వక్తను మునులు సన్మానం చేస్తారు అని మనకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అంటే వీటన్నింటికీ మూల కారణము ఏంటిది అంటే, బయట ప్రపంచానికి సంబంధించిన భావన ఆలోచన అంటూ లేకుండా నిరంతరము భగవంతుని యందే భక్తి, భగవంతుని యందే తన మనస్సును కానీ నిలబడగలిగినప్పుడు అటువంటి వాడు ఉత్తమ శిష్యుడు, ఉత్తమ భక్తుడు అని మనకు తెలియజేయటం జరిగింది. ఏ శ్రీకృష్ణ విహారైక భజన స్వాదలోలుపాః ముక్తావపి నిరాకాంక్ష తేషాం భాగవతం ధనం. శ్రీకృష్ణుని లీలలు యొక్క శ్రవణ కీర్తన రసాస్వాదనముల ఎడల కుతూహలురైయుండువారును, మోక్షమును కూడా అభిలషించని వారును అగు మహాత్ములకు భాగవతమే ధనము అయ్యున్నది. మనకి ధనమంటే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే, మన కుటుంబ వ్యవహారాలు, కుటుంబములో జరిగే ప్రతి ఒక్క క్రియకి మూలము సంపద, ధనము కదా అని మనం అనుకుంటూ ఉంటాం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబానికి సంబంధించిన సంపాదన కర్మ చేసి కొంత సంపాదించే ధనమే ధనము అనుకుంటుంటారు. అనుకొని ఆ ధనమే శాశ్వతమైనది, ఆ ధనముంటే నాకు ఇంకా ఏది కూడా అవసరము లేదు, ధనముంటే సంపదుంటే దేన్నైనా సాధించవచ్చు, ధనంతోటే అన్నింటినీ ఈ ప్రపంచంలో సాధించవచ్చు అని అనుకొని విర్రవీగుతూ ఉంటారు కొంతమంది. కానీ ఆ ధనం ఉంటే కొన్ని అవసరాలైతే తీరవచ్చేమో కానీ వాస్తవమైన అన్ని అవసరాల మట్టికి ఆ ధనంతో తీరవు. ధనంతో కొనలేని ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అన్నమాట. కేవలం అన్నీ ధనంతో కొని మన బతుకు మొత్తం కూడా ధనవంతుడుగా బతికిపోతే ఏ కొరత లేదు అనుకునే ఆలోచన నిజమైనది కానే కాదు. ధనంతో కొనని ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉన్నాయి. ఏ విధంగాను అంటే, ఒక ధర్మాన్ని, ఒక భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఏ ధనంతో కూడా మనం కొనలేము. ఎందుకు? భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ధనాలకే తునప్రాయంగా ఉంటుందన్నమాట.
ఈ ధనం అంటే వాళ్ళకు ఒక తునప్రాయం. ఎందుకు అంటే నిన్న లేని ధనం ఈరోజు వచ్చింది, రేపు ఉంటుందో ఊడుద్దో అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి, అందువల్ల వాళ్ళ దృష్టిలో ఈ ధనం అనేది వాళ్ళకి లెక్కగా ఉండదు, లేకపోయినా లేదు అనే భావన కలగదన్నమాట. అటువంటప్పుడు ధనం అనే దానికి ఒక్కసాట విలువ లేకుండా ఒకసాట ఉండే విధానం ఏదైతే ఉన్నదో అది ఉన్నతమైనది కానే కాదు అని మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అయితే మరి ఇక్కడ ధనం అంటే ఏమిటిది? ఈ ప్రపంచం మీద అన్నింటికంటే మించిన ధనం ఏదైతే ఉన్నదో అది జ్ఞానధనము. అంటే జ్ఞానం అనే ధనాన్ని కానీ మనం సంపాదించుకోగలిగాము అంటే అది ఎప్పుడూ కూడా పోయేది కానే కాదు. ఈ భౌతిక ధనానికి సంబంధించిన ధనం అయితే అది ఒకరోజు ఉంటుంది, ఒకరోజు లేకుండా పోతుంది. కానీ జ్ఞానధనం అనేది ఎప్పుడూ కూడా పోయేదే కాదు. అది ఇంకా 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 అది ఒకరికి ప్రబోధం చేసేదాన్ని బట్టి, అది దాని గురించి చర్చించుకునేదాన్ని బట్టి, దాని గురించి విచారణ చేసేదాన్ని బట్టి ఆ సంపద ఇంకా తనలో పెరుగుతూనే ఉంటుంది. కానీ అది ఎప్పుడూ తరిగిపోయేది కానే కాదు. ఒకవేళ ఎవరికైనా సరే ఆ జ్ఞానాన్ని కానీ మనం ఇవ్వగలిగితే, ఆ జ్ఞానాన్ని కానీ మనం చూపగలిగితే అది ఇంకా మనకి ఆ జ్ఞానధనం అనేది పెరుగుద్ది, తరిగేది కాదు. కానీ ఈ భౌతిక ధనం అయితే మనకున్న దాంట్లో కొంత ధనం కానీ ఇచ్చాము అంటే మన సంపదలో కొరత అవుద్ది అన్నమాట. ఇది ఆ విధంగా కొరతపడేది కాదు, ఎప్పుడూ తరిగేది కాదు. అవసరమైతే పెరుగుద్దే కానీ ఇంకా తరిగేది కాదు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు సంపాదించవలసినది ఏంటిది అయ్యా అంటే ఈ జ్ఞానధనం అనే దాన్ని సంపాదించాలి. ఏ జ్ఞానధనం? ఇప్పుడు అయితే జ్ఞానం అనేది లేదా? ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం ఉన్నది. అయితే అది జ్ఞానం దేంట్లో ఏమై ఉన్నది? శరీరం అనే మట్టిలో మిళితమై ఉందన్నమాట. జ్ఞానం అనేది లేకుండా ఏ శరీర కదలికంటూ లేనే లేదు. ప్రతి శరీరం కదలాలన్నా మెదలాలన్నా సర్వ కార్యకలాపాలు జరగాలన్నా కూడా జ్ఞానం అనేది ఉండవలసిందే, ఉన్నది కూడా. అయితే మనం ఇప్పుడు అది ఏమైంది? శరీరమే నేనని శరీరం మట్టుకే ఆపాదించుకొని శరీరంలో మిళితమైపోయి ఈ శరీరం కంటే వేరే ప్రపంచం లేదని అక్కడే ఇరుక్కుపోయి ఒక అడవిలాగా ఏమీ దరిదోయని స్థితిలో ఈ జ్ఞానం అనేది అక్కడ కుదించుకుపోయింది జ్ఞానం. అయితే జ్ఞానం అంటే ఏంది? ఒక్కచోట కుదించుకుపోయేది కాదు, అది సర్వవ్యాపకమైన శక్తి స్వరూపము. అది సర్వవ్యాపకమైన శక్తి స్వరూపము. ఏ విధంగాను అంటే ప్రతి ఒక్క శరీరములో కూడా జ్ఞానమే ఉండి సంతరించి సర్వకార్యకలాపాలకే మూలమై ఉంది. అటువంటిప్పుడు ఒక శరీరములో ఉందనుకునే భావన, ఉందనుకునే జ్ఞానం ఎటువంటిది? అందుకనే దాన్ని ఈ శరీరం అనే మట్టిలో ఇరుక్కుపోయింది అని మనము తెలియజేసుకోవటం జరుగుతుందన్నమాట. అది ఒక శరీరములో కాదు, అది శరీరం బయటని కాదు. ప్రతి శరీరములో, ప్రతి జీవరాశిలో కూడా ఈ పంచభూతాల మొత్తంలో కూడా నిబిడీకృతమై ఉన్న యొక్క స్వరూపం జ్ఞానస్వరూపమే. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే నారాయణ యొక్క స్వరూపము. అటువంటి సర్వవ్యాపకమైన నారాయణ యొక్క స్వరూపాన్ని మనం ఎంత సంపాదించుకోగలిగితే అంత మనకే భగవంతుని దగ్గరికి చేరేదానికి మనకు సోపానం అనేది తయారవుద్దన్నమాట. ఆ పద్ధతిలో మనం ఈ జ్ఞానధనాన్ని సంపాదించుకోవాలి అని మనకి తెలియజేయటం జరిగింది. ఓం తత్ సత్.